నేటి వైసీపీ ఉనికిని నాటి షర్మిల పాదయాత్ర కారణమన్నారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మరో 2 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్న అనితతో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎవరి నీళ్లు నెత్తిన జల్లుకోవాలి అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో రావడానికి గతంలో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, వాటి మీద మాట్లాడేందుకు మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది అనేసి అంటే షర్మిల పాదాలు కడిగి నెత్తిన జల్లుకోవాలి, ఏంటి కారణం ఏంటి? షర్మిల గారు ఇదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు ఈవిడ బయటకు వచ్చి వాళ్ళ అన్నని రక్షించుకోవడానికి, వాళ్ళ అన్నని దీవించమని అడగడానికి 2 రాష్ట్రాలు కలిపి అంటే కంబైన్డ్ ఆంధ్రాలో ఏ ఆడపిల్ల కూడా చేయని ఒక సాహసం చేసి సుమారుగా 2000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ప్రతి ఇంటిని ప్రతి గుమ్మాన్ని కూడా టచ్ చేసి ప్రతి ఊరిని టచ్ చేసి నిజంగా వాళ్ళ అన్నయ్య గురించి ప్రార్థించింది, వాళ్ళ అన్నయ్య గురించి వేడుకుంది. అలాంటి వాళ్ళ అన్న సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత లెఫ్ట్ లెగ్తో తన్నినట్టుగా పాపం ఈవిడ బయటకు తన్నేస్తే ఆవిడ నిజంగా తెలంగాణలోని ఈ రోజు ఒక స్థిమితంగా ఆంధ్రాకు వచ్చి పీసీసీ అధ్యక్షురాలుగా ఈరోజు ఆవిడ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు ఆవిడ కనుక పాదయాత్ర చేయకుండా ఉండుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిలో ఈ సీఎం పొజిషన్ కూర్చునేవాడు కాదు. కాబట్టి సీఎం పొజిషన్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ భార్య కానీ అదేవిధంగా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా షర్మిల కాలు కడిగి నెత్తి నీళ్ళు పోసుకోవాలి. మంత్రి రోజయ్య గారు మాట్లాడుతున్నారు, అంటే ఈ మధ్య అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు, దీని మీద మీరే ఉంటారు? అవినీతి ఆవిడ, నేను చెప్పాను కదండి, అవినీతి తోటలో విరబోసిన రోజా ఆవిడ. అందువల్ల ఆవిడ విపరీతమైన అవినీతి ఆరోపణలు కాదండి, అవన్నీ వాస్తవాలే. అవన్నీ వాస్తవాలే కాదు అనుకుంటే బయటకు వచ్చి మాట్లాడమనండి, దానికి మేము సమాధానం చెప్తాం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది, అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి? హ్యాపీగా అందరూ కూడా సమన్వయంతో ఉన్నారు. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ రహిత రాష్ట్రం కావాలని జనసేన టీడీపీ కలిసి కోరుకుంటుంది. ఈ విషయంలో సర్దుబాటులో కొన్ని త్యాగాలు కూడా తప్పవు. త్యాగాలు చేయడానికి కూడా జనసేన టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ రహిత రాష్ట్రాన్ని నిర్మించబోతున్నాం. కాంగ్రెస్ కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు? కాంగ్రెస్ వాళ్ళ ఎజెండా వాళ్ళదే, దానికి మాకు సంబంధం ఏమిటి? మేము ఈరోజు జనసేన టీడీపీ గురించి మాత్రమే మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మారబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా షర్మిల గారి పాదాలు కడిగి నెత్తిన జల్లుకోవాలని చెప్పి కూడా అనిత గారు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిలబడి ఉండడానికి షర్మిల చేసినటువంటి పాదయాత్రే కారణం కాబట్టి ఆమెనైతే వీళ్ళు దేవుడిగా పూజించుకోవాలని కూడా అనిత గారు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం ప్రస్తుతం అయితే రాబోయే రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా జనసేనతో కలిసి అధికారాన్ని చేపడుతుందని చెప్పి అనిత ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.